హాయ్ మై టు ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు లోకల్ ఫ్రెండ్స్. చాలా రోజులు అయిపోయింది లాంగ్ వీడియోస్ చేసి. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది అడుగుతున్నారు, సబ్స్క్రైబర్స్ని ఎలా తెచ్చుకోవాలక్క, ఎలా ఏం చేస్తే సబ్స్క్రైబర్స్ వస్తారు, నా సబ్స్క్రైబర్స్ తగ్గిపోతున్నారు అని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ ఈ వీడియోలో చాలా మంచిగా మీరు గ్రోత్ చేసుకోవడానికి, మీ ఛానల్ని సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను కొన్ని టిప్స్ అయితే చెప్తున్నాను. ఫస్ట్ నా ఛానల్లో నేను ఎప్పుడు మీకు చెప్పినా కానీ కొన్ని చెప్తాను. మీరు ముందుగా చేసేది ఏంటంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్స్టాలో కానీ లేదా వేరే వేరే యాప్స్లో కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళ వీడియోస్ మీ ఛానల్స్లో పెట్టకండి, అసలు పెట్టకండి. నేనైతే అది టిప్స్ ఏం కాదు, ప్రతి వీడియోలో నేను చెప్తాను ఇలానే, మీ అందరికీ తెలిసిందే ఆ వీడియో. సరే, ఫస్ట్ టిప్ ఏంటంటే ఛానల్ మనం మొదలుపెట్టినప్పుడు మన ఈమెయిల్ ఏదైతే తీసుకున్నామో ఆ ఈమెయిల్ ఎప్పటిదో కాకుండా మీరు ఎప్పుడైతే ఛానల్ స్టార్ట్ చేస్తారో అప్పటి నుంచి ఛానల్గా న్యూగా ఈమెయిల్ అయితే క్రియేట్ చేసి స్టార్ట్ చేయండి. అదొక టిప్పు, మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది అనుకుంటున్నాను. ఈ టిప్ ఎందుకంటే ఈమెయిల్ వల్ల అంటే ఎప్పుడుదో స్ట్రక్ అయిపోయి ఉంటుంది, లేకపోతే ఎప్పుడో కొన్ని ఇయర్స్ బ్యాక్ మనం ఈమెయిల్ క్రియేట్ చేసుకుని ఉంటాం. ఇలానే కాకుండా అంటే ప్రజెంట్ ఏవైతే ట్రెండ్గా ఉంటున్నాయో అలాగా మనమైతే ఒక ఈమెయిల్ క్రియేట్ చేసుకుని అప్పుడు ఛానల్లో స్టార్ట్ చేస్తే చాలా మంచి గ్రోత్, ఈజీగా మనం యూట్యూబ్లో సక్సెస్ అవుతాం. ఇది మాత్రం నేను నమ్మాను, మీరు కూడా నమ్మండి. నేను ట్రై చేశాను కాబట్టి మీ అందరికీ చెప్పడం జరుగుతుంది. సెకండ్ టిప్ వచ్చేసి, మీరు ఏదైతే ఛానల్ నేమ్ పెడతారో ఆ ఛానల్ నేమ్ సర్చ్ బార్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే మీ ఛానల్ నేమ్ తప్పితే వేరే ఛానల్ నేమ్ రాకూడదు. అలా పెట్టండి. ఎందుకంటే మీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్కి కానీ వేరే ఎవరైనా సరే మీ ఛానల్ని అంటే నోటెడ్ అయిపోవాలన్నమాట. చాలా సింపుల్గా ఉండాలి, ఎవరు పెట్టింది అయ్యి ఉండకూడదు. మీ మొహం చూస్తే గుర్తుపట్టేటట్టు కాదు, మీ ఛానల్ నేమ్ చూస్తే అనాలి. అలాగా మీరు పెట్టుకున్నారనుకోండి, మీరు అంటే డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి సెర్చ్ చేయంగానే ఎవరైనా తెలియని వాళ్ళు సెర్చ్ చేయంగానే ముందు పైకి వచ్చేస్తుంది. ఇది ఒక పాయింట్ మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఈమెయిల్ ఒకటి, ఈ ఛానల్ నేమ్ పెట్టడం మాత్రం చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి వచ్చేసి థర్డ్ టిప్ వచ్చేసి, మీరు ఛానల్ స్టార్ట్ చేశారు, వీడియోస్ పెడుతున్నారు. వీడియోస్ పెట్టేటప్పుడు స్టార్టింగే మీ గురించి మీరు ఇంట్రడక్షన్ వీడియో చేయాలి. ఇది థర్డ్ టిప్పు. ఇంట్రడక్షన్ వీడియో చేసి నేను ఎలాంటి కంటెంట్ చేస్తున్నానో కూడా ఇంట్రడక్షన్ వీడియోలో మీరు చెప్పగలగాలి. మీరు ముందే యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి కంటెంట్ చేస్తున్నారో ఒక ఐడియా ఉంటుంది కదా. ఇంట్రడక్షన్ చేసి మీ పేరు, మీరు ఏం చేస్తారు, యూట్యూబ్ ఏం కంటెంట్ చేస్తున్నారు, ఇదంతా మీరు ఇంట్రడక్షన్ వీడియోలో పెట్టి, నెక్స్ట్ మీరు వ్లాగ్స్ చేస్తే వ్లాగ్స్, కుకింగ్ వీడియోస్ చేస్తే కుకింగ్ వీడియోస్, ఇవన్నీ పెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఫస్ట్ మాత్రం ఇంట్రడక్షన్ వీడియోస్ పెట్టండి. ఇది థర్డ్ టిప్పు. ఫోర్త్ టిప్ వచ్చేసి, ఇప్పుడు మెయిన్గా ఏంటంటే మన వీడియోస్ అంటే రికమెండ్ చేయాలి అంటే మాత్రం థంబ్నెయిల్స్ మెయిన్గా చేయాలి. థంబ్నెయిల్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే అంత ఎక్కువ మందికి యూట్యూబ్ రికమెండ్ చేసిద్ది. అంటే కొంతమంది థంబ్నెయిల్ చూడంగానే వావ్ అని చెప్పేసి దాన్ని క్లిక్ చేసి లోపలికి వెళ్ళిపోతారు. వెళ్ళిన తర్వాత వాళ్ళ కంటెంట్ నచ్చింది అనుకోండి, ఇంకా డైలీ మీ వీడియోస్ చూడటానికి ఇంట్రెస్ట్ కలిగి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. దీనివల్ల థంబ్నెయిల్ వల్ల ఎంతమంది సబ్స్క్రైబ్స్ పెరుగుతారో మీరే చూడండి. థంబ్నెయిల్స్ మెయిన్గా మనం వీడియోస్లో ఏం కంటెంట్ అనేది చేస్తామో దానికి సంబంధించి ఇక్కడ థంబ్నెయిల్ అని పెట్టాలి. దాంట్లో ఉన్నదంతా ఒక్కటే రూపంలో థంబ్నెయిల్గా మనం చూపిస్తాం. అలా చూస్తేనే అట్రాక్ట్ అయ్యి దాని థంబ్నెయిల్ మీద క్లిక్ చేస్తారు. వీడియో నచ్చితే సబ్స్క్రైబర్స్ చేసుకుంటారు. ఒక 10 మెంబర్స్ చూస్తే ఒక్కరు కానీ ఇద్దరు కానీ చేసుకుంటారు కదా. సో మన సబ్స్క్రైబర్స్ పెరగటం కావాలి, థంబ్నెయిల్స్ మెయిన్గా చెయ్యండి. ఇది ఫోర్త్ టిప్. సిక్స్త్ టిప్ వచ్చేసి, మీరు కమ్యూనిటీ అనేది అస్సలు మర్చిపోమాకండి. కమ్యూనిటీలో మీరు ఎప్పుడు వీడియోస్ పెట్టినా దానికి థంబ్నెయిల్ కానీ దానికి రిలేటెడ్ పిక్స్ కానీ కమ్యూనిటీతో పెట్టి దానిపైన లింక్ అనేది పెట్టండి. లింక్ అనేది పెడితే మీకు అంటే ఛానల్ కొంతమందికి రికమెండ్ చేసింది కదా, ఆ కమ్యూనిటీలో మీ పోస్ట్ చూసి పైన వీడియోని క్లిక్ చేస్తారు. నేను అలా చాలా మంది ఛానల్స్ని క్లిక్ చేసి నచ్చి సబ్స్క్రైబ్ చేసుకున్నాను. సో నా ఛానల్ కూడా అలానే చేస్తారని చెప్పి నేను కూడా కమ్యూనిటీని ఫాలో అవుతున్నా. కమ్యూనిటీ ద్వారా చాలామంది సబ్స్క్రైబ్ అవడానికి ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయి. 100కి 98% ఉన్నాయి, నేను నిజం చెప్తున్నాను. సో కమ్యూనిటీ పెట్టడం అస్సలు మిస్ అవ్వకండి. ఏది వీడియో పెట్టినా దానికి రిలేటెడ్గా ఇక్కడ కమ్యూనిటీ పోస్ట్ అయితే ఇచ్చేయండి, సబ్స్క్రైబర్స్ పక్కా వచ్చేస్తారు. ఇంకా ఫిఫ్త్ సిక్స్త్ టిప్ వచ్చేసి ఏంటంటే, మీరు లాంగ్ వీడియో ఏదైతే చేస్తారో ఆ లాంగ్ వీడియో గురించి షార్ట్ తీసుకుని కొంచెం షార్ట్ కూడా దాని గురించి చేసి నేను ఇలా చేశాను అని రిలేటెడ్ వీడియో కింద ఛానల్ నేమ్ కింద ఇస్తున్నానని చెప్పి వీడియో ఇచ్చేసేయండి. షార్ట్ ఎక్కువ మంది చూస్తారు కాబట్టి, ఈ మధ్య షార్ట్స్ ఎక్కువ వైరల్ అవుతున్నాయి కాబట్టి అవి ఏంటబ్బా ఇదేంటో పెట్టారని చెప్పేసి కింద రిలేటెడ్ వీడియో క్లిక్ చేస్తారు. వీడియో నచ్చింది అనుకోండి సబ్స్క్రైబ్ చేస్తారు. ఇలా మనం కొన్ని టిప్స్ ట్రిక్స్ యూస్ చేస్తే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబర్స్ ఆటోమేటిక్గా అవే వెళ్ళిపోతాయి. అంతేకాదు షార్ట్స్ వ్యూస్ చేశారనుకోండి, ఎక్కువ షార్ట్స్ చేసినప్పుడు మీరు మెయిన్గా షార్ట్ చేస్తున్నారు కాబట్టి హ్యాష్ ట్యాగ్స్ ఇవ్వాలి. హ్యాష్ ట్యాగ్స్ షార్ట్స్, హ్యాష్ ట్యాగ్స్ వైరల్ షార్ట్స్ వైరల్ అలాంటివి ఇస్తే మాత్రం షార్ట్స్ వైరల్ అవుతాయి. దాన్ని బట్టి లాంగ్ వీడియోస్ని కూడా చూస్తారు.
ఈ వీడియోలో చెప్పిన కొన్ని టిప్స్ మీ అందరికీ యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఆల్ అనే బెల్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి, నేను వీడియో చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, బాయ్.